ఏమిటి బాబు? మొదటి కేసులో నేను కాస్త తప్పు చేశాను. ఈనాటి నీ ఆశీర్వాదం ఫలించిందమ్మా. నువ్వు కోరుకున్న న్యాయానికి న్యాయం జరిగిందమ్మా. బాబు శ్రీధర్, నీకేమైనా మతిపోయిందా? ఎందుకు ఇలా చేశావు? Come on, tell me. సత్యాన్ని సమర్థించడం, న్యాయాన్ని కాపాడడం నేరమా డాడీ? Shut up. నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు, ద్రోహం. డిఫెన్స్ లాయర్ గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరపున వాదించావు. కోర్టు రూల్స్ ని సంప్రదాయాల్ని కాలదన్నావు. లాయర్ వృత్తికే ద్రోహం చేశావు. వృత్తికి ద్రోహం చేశానేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. నీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయం అనుకుని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. కానీ నా మూలంగా ఒక అమ్మాయికి నాకు బలైపోయింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపం నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాపం నన్ను వేయమంటారా? చెప్పండి. డోంట్ టాక్ రబిష్. అంతరాత్మను ఏడ్చేవాడివి, పాపంని గింజుకునేవాడివి. అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు. సత్యం సమాధి అవుతుంది, పాపం జైలు తిరుగుతుంది. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అనమాట. ఎందుకండి వాడిని అంతంత మాట్లాడతారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపుని లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీరు సంపాదించిన చాలదు. బాబు నైనా మనిషిగా బ్రతకనివ్వండి. వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. చెప్తా. మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు. అతను సామాన్యుడండి. న్యాయానికి గొడుగు, నీతికి జెండా. చెప్తా. నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి. మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినవాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా. ఇంతవరకు మీరు చెప్పేది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా. మీరు ఇచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి. వెళ్ళండి. బావగారు చెప్తా. అక్కయ్య చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసులు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా. చెప్తా. లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్ని పిల్లగా ఇన్నాళ్ళు నేను ఎందుకు ఉంచాను? చెప్తా. నువ్వు వెళ్ళిపోయావా? ఇంకెవరికి చెప్తాను? చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. ఏయ్, నిన్న ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు. ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఓకే సరే, బాయ్ బాయ్, చీరియో. ఓ హాయ్ డాడీ. ఎవడేవాడు? ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. లరా, నీతో మాట్లాడాలి. పద. హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక. కోర్టులో నా కేసు ఎలాగ క్షౌరమైంది. నాకు మిగిలిన ఆశలా నీ కేసే. చెప్తా. నాకేసేవు డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటి బిళ్ళవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. 8 కోట్ల ఆస్తి, 4 బిల్డింగులు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బాస్ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ? ఆల్రెడీ ప్రేమించేశానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు. నేను ప్రేమించాలి అంటున్న వాడిని నువ్వు ప్రేమించు. ఇంపాసిబుల్ డాడీ. కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా. చిక్ చిక్. ఇది నాకు చాలు తల్లి. చూడు, ఈ చిక్ చిక్కులు, జిగ్జిగ్గులు, బుగ్గుబుగ్గులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో. చెప్తా. చిక్ చిక్. అంటే ఏమిట్రా? ఆ గోళికాయలో ఎవడండి? చింత చెట్టు కింద ఉంటాడు. చెప్తా. పద. దక్కిందండి, దక్కింది. అంటే ఎవడయ్యా ఫుట్బాల్ సుబ్బారావుట? నేనే. ఏ ఓహో, నువ్వేనా సుబ్బారావు? నీకు నా కూతురు కవిత తెలుసా? కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అన్నాడు పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఓర్ మీరా, ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన, దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన, నిన్ను నీ బాల్ ని గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా. తప్పండి, తప్పండి. అంటే చచ్చిపోతావంతే, చచ్చిపోతావంతే, చచ్చిపోతావు, చచ్చిపోతావు. ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే, నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యా. ఏం పాడి, ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. నీకు అరగంట టైం ఉందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే, పద. పద. చిక్ చిక్.
ఏయ్, ఒంటరిగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు? నాకేం బోర్ కొట్టదు. చిక్ చిక్ బావా, సినిమాకి వెళ్దామా? నో పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి? నో, నాకు ఆ తిరుగుళ్ళు అలవాట్లేవు కానీ ఫస్ట్ గెటప్. ఏమిటి బావా, నేను గెట్ ఇన్ అంటే నువ్వు గెట్ అవుట్ అంటావు. మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు. ఎందుకు మీ నాన్న చంపడం? నిన్ను లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్. చిక్ చిక్, ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమిటి నీ నిర్ణయం? నా నిర్ణయం ఏదో నాకుంది కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు. ఇజ్ ఇట్? ఉమ్. బావా ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్నతో చెప్పు. ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, వెళ్ళాలి. ఆపు ఆపు. అక్కయ్య, ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకిలకిలు ఆడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగురు ఎత్తించేస్తోంది. చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇదివరకే అనేశాను. మన ఇద్దరం కలిసి బాగా నువ్వు అనిపించేద్దాం. చెప్తా. చిక్ చిక్, నానా బావ ఏదో చెప్తున్నాడు, అది విని నువ్వు కాసి వెళ్ళిపో. ఏమిటి బాబు? కాదు, నువ్వే చెప్పు. మీరు నా మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు. అవేవి నెరవేరవని, కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని, కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఎప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. వస్తా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. నానా ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, నేను వెళ్తున్నాను. చిక్ చిక్. ఇక్కడ అంతా చక్కబెట్టేద్దామని అక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుడు నాలుగు అంటూ వచ్చారు. ఆకాశానికి వేసిన ఉమ్ము మన ముఖం మీద పడ్డట్టు అంత చీ కొట్టేసేటండి. కోర్టులో ఇంత చేసేకాడు ఇంకా బతికున్నాడంటే ఆడి మీద ప్రేమ కాదు, అభిమానం కాదు, చాలా అంతకన్నా కాదు. నా కూతురు నాడు పెళ్లి చేసుకుంటాడని నమ్మకం. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తుంది దేనికి? చెప్తా. ఏమిటి ఇలా వచ్చా? ఇవాళ పేపర్ చూసావా? ఏమిటి? నువ్వు ఎంతో కష్టపడి ఆ వెధలు జైలు శిక్ష వేయించావా? వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు. జైలు నుంచి తప్పించు పారిపోయారు. Yes, I know. బాబు, ఒకప్పుడు వాళ్ళు నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషిగా చెప్తున్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు. వాళ్ళు పచ్చి నెత్తురు తాగే మనుషులు. తర్వాత మనం ఏమనుకునే లాభం లేదు. చెప్తా. హలో, ఎవరు? రంగనాథవా? వైజాగ్ నుంచేనా? ఏమిటి? ఏమిటి? లేబర్ కాలనీని ఖాళీ చేయించాలని చూస్తున్నాను. ఎవరు? ఓకే, అయితే నేను ఇప్పుడే కారులో బయలుదేరి వచ్చేస్తాను. ఎంత రాత్రి అయినా సరే వచ్చేస్తాను. ఓకే. బాబు, మీరు నాకు ఇంత చనువు ఇవ్వడం, మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు? ఆహా, నన్నేదో చేస్తారని కాదు, మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని. ఏ డబ్బు మనిషిగా చూడదా? అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకుంటాయి బాబు? ఈ ప్రపంచం ఎప్పుడో స్వర్గం అయిపోయేది. అలాంటి రోజు రాదంటావా? వస్తుందనే ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు. కానీ ధనం, అధికారం ఆ రోజున ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు. చిరంజీవి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్ బాబు. నో, మరి ఆ రోజు వైపు వెళ్తున్నాం. ఆ రోజు కోసం వెళ్తున్నాం. చిరంజీవి,
మనకి డజన్ మంది డ్రైవర్లు ఉన్నారు. ఎవరిది ఏ ఊరో ఎక్కడి నుంచి వచ్చాడో వాడి కులం గోత్రం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీకు లేకపోవచ్చు, ఆ అవసరం నాకు. చిరంజీవి నా కోసం అతని ప్రాణం బలిపెట్టాడు. కొంతమంది బతకడానికి పుడతారు, కొంతమంది చావడానికి పుడతారు. అది వాళ్ళ కర్మ. అయినా అర్థాలు వాడి గురించి నువ్వు అయిపోతావేంటి? పనికి మాలిన వాడి ప్రాణానికి ఒక 1000 రూపాయలు పిసిరాతలు మరిస్తే సరిపోతుంది. అవును, అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ. ఏమిటయ్యా మాటలు? అవునమ్మా, డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు, అతను కాపాడిన నా ప్రాణానికి. శ్రీధర్, ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు, ఉండకూడదు. నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే అవతల పారేస్తారు. ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసిపడేస్తారు. అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలుస్తుంది అతని ప్రాణం విలువ. అమ్మా, మనిషి విలువ తెలిసేది పాపిష్టి డబ్బు కాదు. ఆ పాపిష్టి డబ్బులో నేను పుట్టావు, పెరిగావు, మర్చిపో. అది ఇప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. ఏమిటి బాబు నువ్వు అంటున్నది? ఏ అర్థం కాలేదా? నేను సంపాదించిన పాపిష్టి డబ్బని, అది తనకు అక్కర్లేదని, ఈ ఆశతో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు. అంతేనా? చెప్పరా, నీ కన్న తల్లి అర్థం కాగలుగుతోంది, చెప్పు. మీరే చెప్పారు, మీకన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు. వస్తాను. శ్రీధర్, నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు. తండ్రిగా చెప్తున్నాను. నేను మనిషిగా చెప్తున్నా, నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం. వస్తాను. చిరంజీవి, ఏ రుణం కోసం మనం కలిశాము? లేక ఇలా రుణం తీర్చుకోవడానికి మనం కలిశామేమో. కానీ మెరుపు లాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది ఫ్రెండ్. అన్నయ్య, అందరూ క్షేమం. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది. నాన్నకి ఇంకా నయం కాలేదు. మాకందరికి నిన్ను చూడాలనుంది. ఒక్కసారి రా అన్నయ్య. వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది. ఆయన కూడా తీసురా. అమ్మ కూడా చెప్పింది. ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే. నీ కోసం ఎదురు చూస్తున్నా. సరళా, చిన్నోడా, అన్నయ్య వచ్చాడరా. ఏమండి ఏమండి, బాబు వచ్చాడు. బాబు ఏమీ అనుకోవద్దండి. మా అన్నయ్య అనుకున్నావు. నేను మీ అన్నయ్య స్నేహితుడినేనమ్మా. ఆయన పంపిస్తేనే వచ్చాను. మా అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నావా బాబు? అవునమ్మా. బాబు, ఒరే అబ్బాయి, ఎన్నాళ్ళకి వచ్చావురా? రాలేదండి, అబ్బాయి స్నేహితుడంట. అబ్బాయి రాలేదా? ఏమండి ఏమండి, మా అన్నయ్య బాగున్నాడండి. ఏమండి, మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి? మా అన్నయ్య తప్పకుండా రమ్మని ఉత్తరం రాసాం. మీకు ఏమైనా చెప్పాడండి? చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటారా మీ ప్రశ్నల వర్షం మీరును? రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారా? రా బాబురా. రా బాబు. మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా? రాసాగానే ఉన్నాడండి. వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. ఉద్యోగం కోసమని వెళ్ళాడు. ఉద్యోగం దొరికిందని రాశాడు. నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు. డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో, ఇంటికి రావటమే మానేశాడు. వెళ్ళు బాబు, ముందు స్నానం చేసి భోంచి తీసుకెళ్ళవే. రా బాబు. పద బాబు. ఏమిటమ్మా ఇది? సున్నిపిండండి. ఓహో, నీ పేరేంటి? సరళ. మీ ఇంట్లో సబ్బుంటే తెచ్చి పెడతా. మా ఇంట్లో సబ్బు వాడమండి. సున్నిపిండి. తలంటుకోవడానికేమో సీకాయ పొడి. ఓహో, సరే, నువ్వు వెళ్ళు. త్వరగా స్నానం చేసి రండి. భోజనం రెడీ. ఏమండి,
మా అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పాడు. మీతో నన్ను తీసుకెళ్తారా? ఆ నిన్ను మరీ మరీ తీసుకురామని చెప్పాడు. తప్పకుండా తీసుకెళ్తారు బాబు. అయితే నేను బట్టలు సర్దుకుంటాను. హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడు వీళ్ళకు ఆ విషయం చెబితే తట్టుకోలేరు. వీళ్ళు తట్టుకోగలరనే ధైర్యం వచ్చే వరకు ఈ మాట నాలోనే దాచుకోవాలి. చిన్న బాబు గారు అర్ధరాత్రి కూడా ఒంటరిగా నడిచి వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారా? లేదయ్య గారు బాబు తీసుకొస్తాను పట్టుకెళ్ళి చెప్పాను. చంద్రబాబు గారు వద్దన్నారు. వద్దంటే మన ఇటున కాదు తీసుకుని వెంటనే వెనకాలని తెలీదు. నేను చెప్పాను అయ్య గారు, చంద్రబాబు వచ్చేయాలి. వాడిని కొట్టి ఏం ప్రయోజనం చెప్పండి. కానీ ఉండరా చెప్తా. శ్రీధర్ ఇల్లు వీధిలో వెళ్ళిపోతారని వాడికి మాత్రం ఏం చెప్తాను. ఎవరికి తెలుసు? నీకు తెలుసా? నాకు తెలుసా? మీకు తెలుసండి, ఇదంతా పాపిష్టి డబ్బని. ఈ డబ్బు నాకు అక్కర్లేదని వాడు మీతోనే అన్నాడు. ఈ పాపాన్ని బదిలించుకోవాలి, ఈ రక్తాన్ని కడిగేసుకోవాలని వాడు మీతోనే చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పి వెళ్ళిపోతున్నా వాడిని మీరు ఆపలేకపోయారు. మీ అహంకారం, అధికారం అడ్డు వచ్చింది. రక్త కోసం తెగిపోతుందన్నా మీకు చిరుకు అనిపించలేదు. వెళ్ళని వాడే వస్తాడని వదిలేశారు. మీ సంపద చూసి ఎవరైనా చచ్చినట్టు పడి ఉంటారని, చచ్చినట్టు తిరిగి వస్తారని మీ ధీమా. మీ దృష్టిలో కొడుకైనా కూడవాడైనా ఒకటేనండి. మీరే నా బిడ్డ నాకు కాకుండా చేశారు. మీరే వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారండి. చెప్తా, వాడు ఎక్కడికి వెళ్తాడు? ఈ మధ్య ఎందుకో అదోలా ఉన్నాడు. మనసు బాగులే గట్టిగా వెళ్ళి ఉంటాడు. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. దీనికి ఎంత బాధపడిపోలాకే. రాడురా. వాడు నీతోనూ నాతోనూ తెగ తెంపులు చేసుకు పెడుతున్నాడని ఆయనే అన్నారు. అల్లారు ముద్దుగా పెంచాను. నా బిడ్డ ఎక్కడైనా అవస్థలు పడుతున్నాడో ఏం చేస్తున్నాడు. చాలమ్మ. తిను బాబు. బాబు, అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారమ్మా. నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా? అక్కడే ఉంటున్నాను. అదృష్టవంతుడు. వయసైన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం. అందులోనూ తలకురువు పెట్టవలసిన వాడు. అదేమిటి? తిను బాబు, మొహమాట పడకు. ఇది కూడా నీ ఇల్లే అనుకో. బాబు, మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడన్నాడు. ఏ ఉద్యోగం? అది అది మేమిద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి. అలాగా? మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? ఆ, అసలు నాకు ఈ ఉద్యోగం అతనే ఇప్పించాడండి. లేకపోతే నాకు ఈ పని ఉండేది కాదు. ఏమిటో చదువులు ఉద్యోగాలంటూ తలో దారి వెళ్ళిపోతున్నాడు. చూడు బాబు, మా పెద్దబ్బాయి సరే. మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది. వద్దనడానికి అది లేదు. వేడి నీళ్ళకి చన్నీళ్ళ. అది 4 డబ్బులు పంపిస్తేనే గాని ఇల్లు గడవదు. ఏం చెయ్యు? ఏమండి, మా అన్నయ్య నా గురించి ఎప్పుడని చెప్పాడండి? కాదు, నా గురించే చెప్పాడు. మీ అందరి గురించి ఎప్పుడు చెబుతూనే ఉంటాను. అది కాదండి. ఉండడ్డారా, అన్నం తినేవండి. తిను బాబు. అమ్మా, లక్ష్మి, ఇదేనా రావడం? బాబు, మా పెద్దమ్మాయి. అక్కయ్య, అన్నయ్య ఫ్రెండ్. నువ్వు స్నానం చేసి రావే, అన్నం తిద్దు గాని. రాకయ్య, నీళ్ళు తోడతాను. చెంబులు గిన్నెలు బిందులు ఏది వదలద్దు. మేఘాలన్నింటినీ వేసేసండి రా. అయ్యా కనికరించండి, అన్ని పట్టుకుపోతున్నారు. బాబు దేవుడేస్తాడు బాకీ నీ బాబు. పేదోళం అయ్యా, కనికరించండి. నన్ను అడుగుతారా? అదిగో అయ్యగారు వస్తున్నారు, వెళ్ళి అడగండి. రండి రా, రండి. అయ్యారు ఉన్న భూమి మీ దగ్గరే ఉంది. మేకల్ని కోళ్ళని పట్టుకుపోతే మేము ఎలా బతికదయ్యా? నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను, మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను. పేదోళం బాబు, కనికరించండి బాబు. నేను మీకంటే పేదండ్రా. మీరిచ్చే వడ్డీ డబ్బుల మీద బతుకుతున్నాను రా నేను. అసలు ఇవ్వకపోతే పోయే, వడ్డీ కూడా ఇవ్వకపోతే నేను ఎట్టరా బతికేది? ఉన్న మున్సబ్గిరి ఎట్టగొప్పోయింది. మీ చేత కూడా సాగు దెబ్బలు ఎక్కడి నుంచి తినరా నేను? ఇగో పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇవాళ స్పెషల్ గా చేస్తుంది కాదు కదా. నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉందయ్యా. నేను ఊరిని అడిగి వెళ్ళిపోయాను అనుకోరా, మీకు లెక్క ఉండదు. ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు. అంచేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే. నా చాలా విశాల హృదయం, మర్చిపో మాత్రం. అవును బాబు, 2 రోజుల్లో కట్టేస్తాను బాబు. చూసుకున్నానులే. కొనిరా రాఘవయ్యా, రాఘవయ్యా. ఎవరు?
లింగం గారా రండి. ఆ, నేను కాకపోతే ఇంకెవడయా నిన్ను పలకరించేది నీ యోగక్షేమాలు విచారించేదినా మీ పెద్దమ్మ వచ్చిందంట కదా కూర్చోండి. జానకమ్మా ఓ గ్లాసులు మంచినీళ్ళు పంపించు. మరేంటయ్యా సంవత్సరం దాటిపోతుంది, వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు, ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి. నాకు సెటిల్ చేయాలనే ఉంది కానీ ఇగా కూతురు అయ్యేపు కొడుకు అయ్యేపు సంపాదిస్తున్నారు, ఇంకా కానీలేంటి అర్థనాలేంటి? వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాటం లేదు. అప్ప ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట.